ఇటలీ భారత్ మధ్య 20 బిలియన్ యూరోల ట్రేడ్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. మరో 3 ఏళ్లు ఇరు దేశాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ కొనసాగుతుందన్నారు ప్రధాని. భారత్తో సంబంధాలు కీలక దశకు చేరాయన్నారు ఇటలీ ప్రధాని మెలోని. స్టార్టప్లు, పరిశోధనల్లో సహకారం కొనసాగుతుందని చెప్పారు. ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్ ను ఖండించింది బీజేపీ. నిరాశతోనే విపక్ష నేత విమర్శలని మండిపడింది. భారత్ ఇటలీ సంబంధాలు స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి అప్గ్రేడ్ అయినట్లు చెప్పారు ప్రధాని మోదీ. 2029 వరకు ఇరు దేశాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ కొనసాగుతుందన్నారు. ఢిల్లీ, రోమ్ మధ్య 20 బిలియన్ యూరోల ట్రేడ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు ప్రధాని. భారత్ అభివృద్ధికి 400కు పైగా ఇటాలియన్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఉగ్రవాదం, ఆర్థిక మూలాల కట్టడికి భారత్, ఇటలీ ఐక్యంగా కృషి చేస్తాయని తెలిపారు మోదీ. భారత్ ఇటలీ సంబంధాలు కీలక దశకు చేరుకున్నాయన్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. స్టార్టప్లు, పరిశోధనలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. రోమ్లో మెలోనీతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీ. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 to 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है. నార్వే నుంచి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. రోమ్లో ఒక ఆధ్యాత్మిక ప్రదర్శనను వీక్షించారు. తర్వాత మోదీకి ఇటలీ పీఎం జార్జియా మెలోని వెల్కమ్ పలికారు. ఆమె విందు అనంతరం రోమ్లోని చారిత్రక కొలోజియంను సందర్శించారు ఇరు దేశాల ప్రధానులు. కొలోజియం దగ్గర ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకున్న మెలోని రోమ్కు స్వాగతం మిత్రమా ట్యాగ్తో పోస్ట్ చేశారు. రోమ్లో ఇటలీ చిత్రకారుడు టొమాసెట్టి వారణాసికి సంబంధించిన కళాకృతిని బహుకరించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సెమీకండక్టర్ పారిశ్రామిక రంగంలో కీలక పురోగతి సాధించామన్నారు. సౌత్ కొరియాలోని సియోల్లో పర్యటిస్తున్న రాజ్నాథ్ ఆ దేశ ప్రతినిధులతో భేటీ అయ్యారు. 2025 డిసెంబర్ నాటికి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా విక్రమ్ 32 బిట్ చిప్ ప్రాసెసర్ అందుబాటులోకి వచ్చిందన్నారు రాజ్నాథ్. लेकिन आज हम सिप से लेकर सेमीकंडक्टर तक, मोबाइल से लेकर मिसाइल तक और ड्रोन से लेकर सारी वैक्सीन तक यदि कहीं बना रहे हैं, आपके हमारे देश के भारत देश में बना रहे हैं. क्योंकि भारत अब पहले का भारत नहीं है. भारत को यदि कोई छेड़ेगा तो भारत उसे छोड़ेगा नहीं. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. నిరాశ, నిస్పృహలతోనే రాహుల్ గాంధీ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ వ్యాఖ్యలు ఆయన అరాచక మనస్తత్వానికి నిదర్శనమన్నారు. దేశంలో నక్సలిజం నిర్మూలన దేశ ద్రోహమా అని ప్రశ్నించారు నితిన్ నబీన్. और किस प्रकार से आप शब्दों का प्रयोग करते हैं, जिन शब्दों का आप प्रयोग कर रहे हैं, क्या नक्सलवाद खत्म करना गद्दारी है? क्या इस देश की जमीन को सुरक्षित रखना गद्दारी है? क्या इस देश के तिरंगे का सम्मान पूरे विश्व में बढ़ाना गद्दारी है? लेकिन आज भारतीय सेना को सम्मान के साथ, स्वाभिमान के साथ काम करने का जो मौका मिला है वो यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में मिला है. బెంగాల్ బార్డర్లో కంచె నిర్మాణం కోసం 27 కిలోమీటర్ల ల్యాండ్తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు బెంగాల్ సీఎం సువేందు అధికారి. టీఎంసీ నుంచి బీఎస్ఎఫ్ కు సరైన సహకారం లేకపోవటం వల్లే దేశ భద్రత ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. కంచె కోసం 2 వారాల్లోనే కొంత భూమిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు సీఎం సువేందు. Now we are ready to hand over 27 kilometer fencing land along with few border outpost lands and BSF infrastructure development land.
స్విట్జర్లాండ్ జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ ప్లీనరీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. భారత్లో క్వాలిటీ ట్రీట్మెంట్ కోసం డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సామాన్యులకు ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం 1,85,000 వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 88 కోట్లకు పైగా ప్రత్యేక డిజిటల్ హెల్త్ ఐడీలను సృష్టించామన్నారు నడ్డా.